అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు ఒక భారీ శుభవార్త అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకానికి ఎవరెవరు అర్హులు, కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి, ఎప్పటి నుంచి అప్లై చేసుకోవచ్చు, అలాగే ఈ ఆడబిడ్డ నిధి పథకం రావాలంటే మహిళలకు ఏమేమి అర్హతలు ఉండాలి, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఏంటో మనం ఈ వీడియోలో చూసేద్దామండి. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి, వీడియోని ఎక్కడా స్కిప్ చేయకండి, చివరి వరకు చూడండి. దీనివల్ల ఇంపార్టెంట్ పాయింట్స్ మిస్ అవ్వకుండా ఉంటారు. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. రాష్ట్రంలో ఉన్న ఆడపడుచులకి ఒక భారీ శుభవార్త అయితే అందించిందండి మన కూటమి ప్రభుత్వం. ఇప్పటికే తల్లికి వందనం పథకం సక్సెస్ఫుల్గా చేసిన మన కూటమి ప్రభుత్వం ఇప్పుడు ఆడబిడ్డ నిధి పథకానికి గ్రీన్ సిగ్నల్ ఇస్తూ నిర్ణయం అయితే తీసుకోవడం జరిగింది. మనకు ఎన్నికల మేనిఫెస్టోలో కూటమి ప్రభుత్వం చెప్పడం జరిగిందనమాట. ఆడబిడ్డ నిధి పథకం ద్వారా సంవత్సరానికి 18,000 రూపాయలు లేదా నెలకు 1,500 రూపాయల చొప్పున ప్రతి ఆడబిడ్డకు ఆర్థిక సహాయాన్ని అందిస్తాము అని చెప్పేసి కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ప్రకటించడం జరిగింది. అయితే ఇప్పుడు ఈ పథకం రావడం కోసం ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తోంది కూటమి ప్రభుత్వం. 3,300 కోట్ల రూపాయలను బడ్జెట్లో నిధులను కేటాయించడం జరిగింది ఈ పథకం కోసం. అయితే ఈ పథకం సంక్రాంతికే రావాల్సింది, కానీ కొన్ని కారణాల వల్ల ఇది పోస్ట్పోన్ అయితే అయ్యిందనమాట. తల్లికి వందనం పథకంలో ఏవైతే తప్పులు దొరికాయో ఆ తప్పులు జరగకుండా చూసుకోవాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని మరింత పకడ్బందీగా తీసుకురాబోతోంది మన కూటమి ప్రభుత్వం. రేషన్ కార్డు ఈ పథకానికి ఖచ్చితంగా ఉండాలి కాబట్టి మీకు ఇంకా రేషన్ కార్డు లేకపోతే తెల్ల రేషన్ కార్డు ఇప్పటికీ అప్లై చేసుకోవచ్చండి. తెల్ల రేషన్ కార్డుకి అప్లై చేసుకొని రేషన్ కార్డు పొందినట్టయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా మీరు డబ్బులను అయితే పొందొచ్చు అనమాట. అయితే ఈ ఆడబిడ్డ నిధి పథకం పొందాలి అంటే స్మార్ట్ తెల్ల రేషన్ కార్డు అయితే ఖచ్చితంగా ఉండాలండి. ఇప్పటికే 10 లక్షల స్మార్ట్ రేషన్ కార్డులు, కొత్త రేషన్ కార్డులు ఇవ్వడం జరిగింది. 1,48,00,000 ఉన్న తెల్ల రేషన్ కార్డు ఇప్పుడు మళ్ళీ 10 లక్షల తెల్ల రేషన్ కార్డు ఎక్కువగా రావడం జరిగింది. ఇప్పుడు మొత్తం 1,58,00,000 తెల్ల రేషన్ కార్డులు అయితే ఉన్నాయి. వీరిలో దాదాపుగా 60 నుంచి 70 లక్షల మంది మహిళలు లబ్ధి పొందడానికి కోసం ఎదురు చూస్తున్నారు ఈ ఆడబిడ్డ నిధి పథకం ద్వారా. ఈ ఆడబిడ్డ నిధి పథకంకి కావాల్సిన అర్హతలు ఏంటో చూద్దామండి. మనం ముందుగా ఆడబిడ్డ నిధి పథకం రావాలంటే ముందుగా 18 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల మధ్య వయసున్న ఆడపడుచులకే ఈ అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఏపీలో స్థిర నివాసం ఉండాలి, అంటే మీ ఆధార్ కార్డులో ఏపీ అడ్రస్ అనేది ఉండాలన్నమాట. ఇక హౌస్ హోల్డ్ మ్యాపింగ్లో మీ పేరు మ్యాప్ అయి ఉండాలి. మీరు ఇంతవరకు మ్యాపింగ్ చేసుకున్నట్టయితే మీరు వేరే ఊర్లకు కానీ వేరే అడ్రస్ కానీ చేంజ్ అయినట్టయితే వెంటనే మ్యాపింగ్ అయితే చేయించుకోవాల్సి ఉంటుందండి. సచివాలయంకి వెళ్ళి అక్కడ అధికారులను కలిసినట్టయితే వాళ్ళు మీ ఆధార్ కార్డు తీసుకొని మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా మ్యాప్ చేసుకుంటే మీ అడ్రస్ అనేది చేంజ్ అయినట్టుగా ప్రభుత్వం దృష్టిలోకి వెళ్తుందన్నమాట. ఈ విధంగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది కంపల్సరీ అండి. ఇక తెల్ల రేషన్ కార్డు ఖచ్చితంగా ఉండాలి. తెల్ల రేషన్ కార్డులో ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి అయి ఉండాలి. ఎవరైతే మహిళ అప్లై చేస్తుందో ఆ మహిళ ఈకేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసి ఉండాలండి. ఈకేవైసీ అనేది కంపల్సరీ అన్నమాట. మీ దగ్గరలో ఉన్న రేషన్ దుకాణంలో కానీ లేదా సచివాలయంలో కానీ మీరు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేయొచ్చండి. ఈకేవైసీ ప్రక్రియ పూర్తి అయితేనే మీకు డబ్బులు అయితే రావడం జరుగుతుంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఏదైనా బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ ఉండాలండి. రెండిట్లో ఏదున్నా పర్వాలేదు, బ్యాంక్ అకౌంట్ కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్ కానీ ఉండాలన్నమాట. అయితే ఈ బ్యాంక్ అకౌంట్కి కానీ పోస్ట్ ఆఫీస్ అకౌంట్కి కానీ ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేయించుకొని ఉండాలండి. అంటే మీరు ఆధార్ కార్డుకి లింక్ అయి ఉండాలన్నమాట ఈ అకౌంట్. మీరు ఆధార్ కార్డు అకౌంట్ ఓపెన్ చేసినప్పుడు ఆధార్ కార్డు నెంబర్ ఇచ్చినట్టయితే వాళ్ళ ఎన్పిసిఐ లింకింగ్ అనేది చేయడం జరుగుతుందన్నమాట బ్యాంకులో. కాబట్టి ఎన్పిసిఐ లింకింగ్ అనేది కంపల్సరీ అండి. నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లింకింగ్ అంటారు. ఈ లింకింగ్ వల్ల ప్రయోజనం ఏంటి అంటే మనము మన బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ అయి ఉంటుందన్నమాట. ఎవరైతే ఆధార్ నంబరు ఇచ్చుంటారో ఆధార్ నంబర్కి సంబంధించిన ఖాతాలోకి డబ్బులు అయితే డీబీటీ పద్ధతిలో డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ పద్ధతిలో డైరెక్ట్గా మీ అకౌంట్లోకి అయితే జమ అయిపోతాయి. కాబట్టి బ్యాంకుకి ఎన్పిసిఐ లింకింగ్ అనేది కంపల్సరీ ఉండాలి. ఇక మహిళలందరూ రేషన్ కార్డు ఈకేవైసీ ప్రక్రియను అయితే పూర్తి చేసుకొని ఉండాలి. ఇంతేకాకుండా ఏదైనా కుల మతాలకు సంబంధించిన అర్హత నిర్దేశిత ఉందా అంటే ఏం లేదండి.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, మైనారిటీ వర్గాలకు చెందిన ఏ మహిళలకైనా ఈ పథకం అర్హులేనమాట. ఈ పథకం పొందాలి అంటే మీకు కులమత ప్రాతిపదిక ఏమీ లేదు, ఎవరైనా పొందొచ్చండి. అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళకు ఈ పథకం డబ్బులు అయితే రావన్నమాట. ఎందుకంటే వాళ్ళకి ఆల్రెడీ నెల 4,000 రూపాయలు పెన్షన్ వస్తూ ఉంటుంది. వితంతు పెన్షన్, దివ్యాంగ పెన్షన్ లేదా ఒంటరి మహిళా పెన్షన్, ఈ విధంగా వాళ్ళు నెలకు 4,000 రూపాయలు పెన్షన్ తీసుకుంటూ ఉంటారు. కాబట్టి వాళ్ళకి మళ్ళీ పెన్షన్ అనేది ఇవ్వడం జరగదు. కాబట్టి 1,500 రూపాయలు వాళ్ళకి ఇవ్వడం అనేది ఉండదన్నమాట. ఇక ఈ పథకం కోసం పొందడం కోసం ఏ డాక్యుమెంట్స్ కావాలి అంటే చూద్దామండి. ఆధార్ కార్డు ఉండాలి, తెల్ల రేషన్ కార్డు జిరాక్స్ ఉండాలి, బ్యాంక్ అకౌంట్ లేదా పోస్ట్ ఆఫీస్ అకౌంట్ జిరాక్స్ ఉండాలి, క్యాస్ట్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్ ఉండాలి, ఒక వ్యాలిడ్ ఫోన్ నెంబర్ ఉండాలి. ఈ డాక్యుమెంట్స్ అన్నింటినీ మీరు సచివాలయంలో సబ్మిట్ చేయాల్సి ఉంటుందండి. ఎప్పటి నుంచి అప్లికేషన్ స్వీకరణ ఉంటుందంటే మార్చి నెల మొదటి వారం నుంచి ఈ అప్లికేషన్ స్వీకరణ ఉండబోతోందన్నమాట. మనకు ఈ క్యాబినెట్ మీటింగ్లో అయితే చర్చ జరగడం జరిగింది దీనిపైన. మార్చి నెలలో ఈ పథకం అయితే ఖచ్చితంగా రాబోతోందండి. మార్చి నెల మొదటి వారంలో ఈ పథకం రాబోతోంది. మీరు డాక్యుమెంట్స్ అన్నిటిని సిద్ధంగా ఉంచుకున్నట్టయితే మార్చి నెలలో అప్లై చేసుకునే అవకాశం కల్పిస్తుంది మన కూటమి ప్రభుత్వం. ఇక ఈ పథకంకి 6 స్టెప్ వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. 6 స్టెప్ వెరిఫికేషన్ అంటే 6 దశల్లో వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. మీరు ఇచ్చిన డాక్యుమెంట్స్ అన్నిటిని చూసి అధికారులు 6 దశల్లో వెరిఫికేషన్ చేస్తారు. మొదటిది వచ్చేసి ఇన్కమ్ అండి. గ్రామీణ ప్రాంతాల్లో ఇన్కమ్ 10,000 రూపాయలు తక్కువ ఉండాలి. పట్టణ ప్రాంతాల్లో ఇన్కమ్ 12,000 రూపాయల కన్నా తక్కువ ఉండాలి. మీ ఇంట్లో ఎవరు గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనేది ఉండకూడదనమాట. గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్ ఉద్యోగస్తులు అనేది ఉండకూడదనమాట. ఇక ఇన్కమ్ ట్యాక్స్ ఎవరు పే చేస్తూ ఉండకూడదు. మీ రేషన్ కార్డులో ఉన్న వ్యక్తులు ఎవరు ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తూ ఉండకూడదు. ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్నారు అంటే వాళ్ళు డబ్బులు కలిగిన కుటుంబం అనే ఉద్దేశంతో ప్రభుత్వం ఇన్కమ్ ట్యాక్స్ చేస్తున్న వాళ్ళని, ఇన్కమ్ ట్యాక్స్ కడుతున్న వాళ్ళని ఆ పరిగణనలోనికి తీసుకోవడం జరగదండి. కేవలం బీపీఎల్ కార్డు, బిలో పావర్టీ లైన్ కార్డు ఉన్న వాళ్ళకంటే తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ పథకం రావడం జరుగుతుంది. కాబట్టి ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళు తెల్ల రేషన్ కార్డు పొందడానికి కూడా అనర్హులు. కాబట్టి ఈ ఇన్కమ్ ట్యాక్స్ పే చేస్తున్న వాళ్ళకు ఈ పథకం అయితే రాదండి. ఇక 300 యూనిట్ల కన్నా కరెంటు బిల్లు ఎక్కువైతే కాలుస్తూ ఉండకూడదు అనమాట. ఇంట్లో కార్ అనేది ఉండకూడదు. కానీ ట్యాక్సీ, ట్రాక్టర్కు మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇక వ్యవసాయ భూమి 3 ఎకరాల మాగాని 7 ఎకరాల మెట్ట అంతకన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. భూమి పట్టణ ప్రాంతాల్లో భూమి వచ్చేసి 1000 చదరపు అడుగుల కన్నా తక్కువే ఉండాలి, కానీ ఎక్కువైతే ఉండకూడదు. ఈ విధంగా మనకు 6 స్టెప్స్లో వెరిఫికేషన్ అయితే చేయడం జరుగుతుంది. అన్ని సబబుగా ఉన్నట్టయితే మీకు ఈ 1,500 రూపాయల నెలకు ఇవ్వడం అయితే జరుగుతుందన్నమాట. ఇదండి మనకు ఆడబిడ్డ నిధి పథకానికి సంబంధించిన తాజా సమాచారం. మీరు ఇంతవరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ బటన్ పైన క్లిక్ చేసి గంట సింబల్ పైన ప్రెస్ చేసి ఆల్ పైన క్లిక్ చేయండి. దీనివల్ల నేను చేసే ప్రతి వీడియోకి నోటిఫికేషన్ మీకు అందుతుంది. ఏపీ ప్రభుత్వ పథకాలకు సంబంధించిన ఏ సమాచారాన్ని మీరు మిస్ అవ్వకుండా ఉంటారు. లైక్ చేయండి, షేర్ చేయండి. కింద హైప్ బటన్ ఉంటుంది. హైప్ బటన్ ప్రెస్ చేసి హైప్ పాయింట్స్ ఇవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ వెరీ మచ్.